అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక శ్రీకృష్ణ తులాభారం ఘట్టము సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే ఎవరి మీద గెలిచారు? ఈ అర్హత రుక్మిణికే ఉంది చెప్పాలి అంటే భక్తి మార్గంలో. కాకపోతే సత్యభామ చాలా ప్రేమ, అంటే కృష్ణుడి ప్రేమ మొత్తం కూడా సత్యభామ ఒక్కతే తనకు కావాలి అని అనుకుంటూ ఉండేటటువంటి ఒక స్వభావం అన్నమాట. అంటే తను చెప్పిందే చెల్లాలి తప్ప అష్టభార్యలు ఉన్న ఎక్కువ శాతము స్వామిని తన మందిరంలోనే తన ఇంట్లోనే ఉంచుకునేటటువంటి ఒక అతి ప్రేమ, అంటే తన మాట చెల్లాలి అనేటటువంటి పెంకితనము, అందులోనూ కొంత అమాయకత్వము పెంకితనము. చిన్నపిల్లలు ఎలా అయితే ఇది నాకు కావాలంటే కావాలి లేకపోతే నేను ఏడుస్తాను అని మారం చేస్తూ ఉంటారు కదా, అదనమాట సత్యభామలో ఉండేటటువంటి, అంటే బాల్యావస్థలో ఉందనే చెప్పాలి. శ్రీకృష్ణ భగవానుడు అంత ప్రియసఖిగా అష్టమంది భార్యలు ఉన్నా 16,000 మంది గోపికలు ఉన్నా ఎంతమంది ఉన్నా సత్యభామకు ఎక్కువ సమయాన్ని ప్రేమను కేటాయించాడు. శ్రీకృష్ణ తులాభారము సంఘటన ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా వరకు కూడా సత్యభామ మాటనే పై చేయిగా మరి కృష్ణుడు చెల్లుబాటు చేసేలాగా చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? ఆమెకు అతి ప్రేమ అనమాట. ఆ అతి ప్రేమలో ఏమాత్రం అతిక్రమించినా ఆమె భరించలేదు కాబట్టి ఆమె అతి ప్రేమను ఆ విధంగా స్వీకరించాడనమాట కృష్ణుడు. మరి రుక్మిణి ఎటువంటి స్త్రీ? చాలా భక్తిపరురాలు. స్వామి తన వద్దనే ఉండాలనేటటువంటి నియమం ఏం లేదు. ఎక్కడున్నా స్వామికి సపర్యాలు చేయాలి, తను ఆనందంగా ఉంటే చాలు అనుకునేటటువంటి అద్భుతమైనటువంటి మహిళ, ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి రుక్మిణి అన్నమాట. మరి రుక్మిణి చాలా భక్తురాలు. ఎప్పుడు కూడా తులసి కోటకు పూజ చేయడము, స్వామిని ఆరాధించడము, కృష్ణుని ఆరాధించడం, విశేషంగా కేవలం భర్తనే కాదు దైవంగా పూజించేది. కాబట్టి ఎంతమంది అష్టభార్యలు ఎంతమంది ఉన్నా కూడా సత్యభామకు ఎక్కువ సమయం కేటాయించడానికి కారణము ఆమె పెంకితనము లేదా అతి ప్రేమ. దానిని భగవంతుడు స్వీకరించడము. ఇలాగే ఉండాలని ఎక్కడా చెప్పబడలేదు. ఆయా కారణాలు బట్టి ఆయా సందర్భాలు బట్టి మనిషి ప్రవర్తనను కూడా భగవంతుడు స్వీకరిస్తాడేమో అన్నదానికి సత్యభామ ప్రేమ ఒక నిదర్శనము. మరి ప్రేమ గొప్పదా భక్తి గొప్పదా అంటే ఎలా చెప్పాలి? ఒకసారి శ్రీకృష్ణ తులాభారం సంఘటన ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే నారదుడు మరి స్వామి నీ విధేయుడు కావాలంటే, నీ మాట వినాలంటే మరి ఆయనను సరితూగేటటువంటి బంగారం కాని ఆభరణాలు గాని ఆ తూకంలో వేసి స్వామిని నీ విధేయుడుగా చేసుకునేటటువంటి షరతు పెడుతూ ఉంటాడు నారద మహర్షి. ఆ ప్రకారమే వెనక ముందు ఆలోచించకుండా భగవంతుణ్ణి ఎవరైనా తూచగలరా? ఆ బరువుకు సమానమైనటువంటిది ఏదీ లేదు. ఏమిటి